ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. చాలా స్పష్టంగా 1,26,000 మంది పంచాయత్ సెక్రటరియట్ లో ఎంప్లాయీస్ కొత్తగా రిక్రూట్ చేశారు. నేనున్నప్పుడు విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్స్ లెవెల్ డివిజన్ ఉండేవాడు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒక పంచాయతీ తరఫున, రెవెన్యూ తరఫున ఉండేవాడు. వాళ్ళ ద్వారానే సమర్థవంతంగా పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేశాం. ఈ రోజు 2 లక్షల మందిని వాలంటీర్స్ పెట్టి 1,25,000 మందిని విలేజ్ సెక్రటరియట్ పెడితే ఆ 1,26,000 మంది ఒక్కొక్కరు 45 నుంచి 50 పెన్షన్లు ఇవ్వగలిగితే ఎన్ని రోజులు పడుతుందండి? ఇది ఆ ఊర్లో ఉండేవాడు 50 మందికి ఇవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? సంవత్సరం పడుతుందా? మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయిపోదు. ఎందుకు చేయలేదు? ఒక రోజు కాకపోతే 2వ రోజు అయిపోతుంది. అలాంటిది చేయకుండా నేను చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి చెప్పాను, ఎలక్షన్ కమిషన్ ఫోన్ చేసి చెప్పాను, మీరు తప్పు చేస్తున్నారు, ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉంది, ఈ ప్రభుత్వం కావాలని పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, ముసలి వాళ్ళని, అందులో కూడా అనారోగ్యం ఉండే వాళ్ళని వీళ్ళంతా కలిసి సచివాలయానికి రమ్మంటున్నారు, ఇది మంచిది కాదంటే చాలా స్పష్టంగా అతను చెప్పింది, మేము ఆలోచిస్తాం, వీలైతే మేము ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు? ఇంకొక మాట హైబ్రిడ్ మోడల్ అన్నాడు. ఎవరైతే రాలేకపోతారో వాళ్ళందరికీ ఇంటి దగ్గర ఇస్తాం, ఎవరైతే రాగలుగుతారో వాళ్ళకందరికి ఇస్తా ఉన్నారు. సెకండ్ మీకు డబ్బులు ఉన్నాయా? ఫస్ట్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఎందుకు ఇవ్వలేదు? 3వ తారీఖు ఎందుకు ఇచ్చారు? 3వ తారీఖు వెళ్ళారు, డబ్బులు ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు డబ్బులు? అంటే ఎప్పుడు ఇచ్చారు? 3వ తారీఖు ఈవినింగ్ డబ్బులు వేశారు. 3వ తారీఖు ఈవినింగ్ ఇస్తే నిన్న మా ఈవినింగ్ కి 86% తీసుకున్నారు. ముందు 2 రోజులు ఏం చేశారు? రమ్మనడం, వెళ్ళడం, మంచాల్లో తీసుకురావడం, పేషెంట్ని వీల్ చైర్లో తీసుకురావడం. ఇది రాజకీయ విన్యాసాలు కాకపోతే ఏంటి? వాళ్ళు బాధపడితే చూసి పైశాచిక ఆనందం పొందడం అంటే ఏంటిది? అంటే ఈ ముఖ్యమంత్రి ఒక సైకో. ఆ నేచర్ ఉండేవాడు ఎవడిని కష్టపడినా, ఎవరు చనిపోయినా వీళ్ళకి లెక్కలేదు. వాళ్ళు చనిపోతే వీళ్ళు ఆనందపడతారు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసి ఇప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా ఆ వాలంటీర్స్ దగ్గర తప్పుడు ప్రచారం చేపిస్తూ మేమేదో అడ్డుపడ్డామని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. మేము ఆ రోజు ఈ రోజు చాలా స్పష్టంగా ఉన్నాం. వాలంటీర్స్ అనేవాళ్ళు రాజకీయంలో ఇన్వాల్వ్ కావడానికి వీలు లేదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రభుత్వ ఎక్స్పెండిచర్తో, ట్యాక్స్ పేయర్ మనీతో వీళ్ళు రాజకీయం చేసి దుర్మార్గులు కోటేమంటే చూస్తూ ఊరుకుంటే పరిస్థితిలో ఉంటాం. మంచి వాళ్ళకు పూర్తిగా హామీ ఇచ్చాం, మీరు ఎక్కడ ఇన్వాల్వ్ కావద్దండి, మీ ఉద్యోగాలు ఉంటాయి, మీ క్యారియర్ కూడా బిల్డప్ చేస్తామని చెప్పాం. కడాన నేను ఏ ఎక్సెంటే పోయానంటే 3వ తారీఖు మీరు చూస్తే మీరు ఎవ్వరూ భయపడద్దండి. మీకు కానీ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వకపోతే 3 నెలలు వెయిట్ చేయండి, నేనున్నాను. ఏదైతే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాన్నామో 4,000 రూపాయల పింఛన్తో ఈ 3 నెలలు కూడా కలిపి జూన్ మీకు అందరికి ఇచ్చే బాధ్యత. జూన్లో ప్రమాణ స్వీకారం అవుతారు, జూలై నుంచి ఇస్తా. ఏప్రిల్, మే, జూన్ అదనంగా 1,000 రూపాయలు చొప్పున ఇచ్చే బాధ్యత నాదని చెప్పారు. ఆ దెబ్బతో భయపడిపోయి మొన్న డబ్బులు రిలీజ్ చేశారు. డబ్బులు రిలీజ్ చేశారు, కానీ ఎక్కడైతే వీళ్ళు చెప్పారో సీరియస్గా అనారోగ్యంగా ఉండేవాళ్ళని, నడవలేని వాళ్ళని, వాళ్ళందరినీ ఇంట్లో దగ్గర ఇస్తా ఉన్నారు. అది ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టి కొంతమంది చనిపోయేట్టుగా చేసి శవ రాజకీయాలు చేసిన పార్టీ ఈ పార్టీ. వీళ్ళ డిఎన్ఏలోనే ఉంది శవ రాజకీయాలు చేయడం, అలవాటు అయిపోయింది ఈ పార్టీకి. అందుకే నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.